దెర్ ఆర్ సమ్ బాసెస్, వాళ్ళు ఎప్పుడు కూడా దే ఆల్వేస్ ఫైండ్ ఫాల్ట్స్ విత్ అస్. మనలో తప్పులు వెతుకుతూ వెతుకుతూ మనల్ని ఎప్పుడు కూడా ఆత్మన్యూనతాభావానికి గురి చేస్తూ ఉంటారు. ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు అని పాయింట్అవుట్ చేస్తూ మనల్ని కుంచుకుపోయే విధంగా చేస్తూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళని గురించి సుమతీ శతకకారుడు ఒక చక్కటి పద్యం చెప్పాడు. ఎప్పుడు తప్పులు వెదకెడున పురుషుని కొల్వగూడదు, అది ఎట్లన్నన్ సర్పంబు పడగనీడను కప్పవసించిన విధంబుగదరా సుమతి. నల్ల త్రాచు నీడలో నివసించే కప్ప బ్రతుకు ఎంత అస్థిరమో, ఎంత దినదినగండను ఉరేళ్ళాయుషో, ఆ విధంగానే ఎప్పుడూ తప్పులు వెతికే యజమానిని సేవించేవాడి బ్రతుకు ప్రాణభయంతో కూడినటువంటిదే. ఎప్పుడు పోతాడా, ఈయన ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతాడా అని ఎదురు చూస్తూ ఉంటారు. అసలు అట్లాంటి బాస్ని మనం ఎప్పుడు తప్పించుకు తిరగటమే మంచిది కూడా, వాడిని కొలవకూడదు. కానీ ఈరోజు తప్పనిసరి పరిస్థితులు కదా, వాడు తప్పడు, మనకు అక్కడ కొలువు తప్పదు. కాబట్టి మౌనాన్ని ఆశ్రయించడమే మనం ఈ రోజుటి పరిస్థితుల్లో మనం చేయగలిగినది. మౌనంగా ఉంటే, ఎంత నోరు మూసుకుంటే అంత మంచిది. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.